దేవునికి స్తోత్రములు. నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నట్టు కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతని అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మరి మీరు అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మరి మనం ఎందుకు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, ఇప్పుడు మనం ఎక్కడ చేరి ఉన్నామండి? మరి మన ఆత్మల కన్నతని అయిన దేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నాము కాబట్టి మరి మనం అందరము ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం. కాబట్టి ప్రియులారా, మరి మనం ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు మనం నేర్చుకుంటున్నాము. అయితే ప్రియులారా, మనం ఈరోజు కూడా మరి డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుని మరి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, మనం ఈరోజు మరి గత క్లాసులో మనం 20వ క్లాస్గా నేర్చుకున్నాం. మరి ఈరోజు ఏంటంటే 21వ క్లాస్గా మనం ఈ అంశాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈరోజు 21వ తరగతి ఏమిటి అని మనం పరిశీలన చేస్తే దేవుని పరదైసు ఏది అనేటటువంటి ఒక అంశాన్ని గురించి ఈరోజు నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరచాం. ప్రియులారా, ఏంటంటే మన అంశం ఈరోజు ఏంటి? దేవుని పరదైసు ఏది అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మొట్టమొదట మనం పరిశీలన చేసుకుంటే మనము వాక్యాన్ని పరిశీలన చేసి ముందుకు సాగుదాం. అయితే ప్రియులారా, ఇక్కడ చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము ఏంటండి? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించి వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఏంటండి? మళ్ళొకసారి, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు వినుగాక, జయించి వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసాము. అయితే ప్రియులారా, ఇక్కడ మరి వచనంలో పరిశీలన చేస్తే 2 సంగతులు మనకు కనపడతా ఉన్నాయి. ఏంటి ఆ 2 సంగతులు అంటే, ఒకటేమో జయించువాడు దేవుని పరదేశులు అంటే దేవుని పరదేశం అనేది ఏది అనేది ఒకటి. రెండవది మరి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటాడు. అది జీవవృక్ష ఫలాలు అంటే 2 పాయింట్లు ఉన్నాయి. అంటే ఒకటి దేవుని పరదేశం, రెండవది జీవవృక్ష ఫలములు. అయితే ప్రియులారా, మరి ఇక్కడ దేవుని పరదేశం అంటే ఏంటో తెలుసుకుందాం. అదేవిధంగా మరి ఇక్కడ జీవవృక్ష ఫలములు అంటే ఏంటో కూడా మనం ఈరోజు తెలుసుకొని మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, ఇక్కడ మరి పరదేశం అంటే ఏంటో మనము గత క్లాసుల నుంచి చాలా అద్భుతంగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. పరదేశం అంటే ఎక్కడుంది అంటే, పరదేశం అంటే పాతాళ లోకంలో 2 స్థలాలు ఉన్నాయి. ఆ 2 స్థలాలు, ఒకటేమో నిద్రించినటువంటి నీతిమంతులు నెమ్మది పొందే స్థలమేమో పరదేశు, ఇంకోటేమో మరి నిద్రించినటువంటి అనీతిమంతులు నిద్రించిన అనీతిమంతులు వేదనకరమైనటువంటి స్థలం, అదే మరి నరకము అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. అయితే భూమి కింద ఉన్నటువంటి పాతాళ లోకంలో 2 స్థలాలు ఉన్నాయి, ఒకటి నరకము, ఒకటి పరదేశం. అయితే నిద్రించిన నీతిమంతులు ఈ పరదేశంలో నెమ్మది పొందే స్థలం అని మనం ఇక్కడ చాలా అద్భుతంగా మనము నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి ఇక్కడ చదివిన వచనంలో దేవుని పరదేశం ఉంది. మరి అది ఇది ఒకటేనా ఏంటి, అసలు ఏంది మరి దేవుని పరదేశం అనేది విషయాన్ని మనం చాలా అద్భుతంగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసాం కదా వాక్యంలో, జయించు వానికి మరి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తునని చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరి జయించు వారు ఎవరు అనేది ఇది మనం మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మరి సత్యాన్ని ఉన్నట్టుగా మనం గ్రహించేటటువంటి పరిస్థితిలోనికి మనము ఉండాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు మరి దేవుని స్వరూపంలో దేవుని పోలికలో నరుని సృజించాడు. ఆ నరుడు ఎవరు అంటే ఆదాము. మరి ఆదాము నుండి అవ్వను వేరుపరిచాడు. మరి వీరిద్దరిని జతపరిచాడు వివాహ బంధం ద్వారా. అయితే ప్రియులారా, వీళ్ళిద్దరికీ మరి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడుల తెలియని వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, అది తినుదినమున నువ్వు నిశ్చయంగా చచ్చేదమని వారిద్దరికి ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే ప్రియులారా,
దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆదమవ్వలు ఎక్కడ ఉంచుకోవాలంటే తమ హృదయం అనే మందసములో మరి ఈ వాక్యాన్ని ఉంచుకుంటే మరి దేవునితో సహవాసం కలిగి ఉంటారు, మరి దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా ఏమైపోయింది అంటే కొద్ది అనాది కాలంలోనే మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి మరి సాతానుకు లోబడిపోయి సాతాను మాట విని మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయారు, మరి దేవుని కుమారులుగా ఉండనటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా మరి ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మన హృదయం అనే మందసంలో ఉంటుందో అప్పుడే దేవునికి మరి వారికి సంబంధం ఉండేటటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ప్రియులారా, ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు. అంటే ఆజ్ఞ ఎప్పుడైతే మనం గైకుంటామో అప్పుడే దేవుడు మన యందు నిలిచి ఉండేటటువంటి పరిస్థితి ఉన్నదని ఇక్కడ మనకు లేఖనాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13లో కూడా ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూసి ఉండలేదు, మనం ఒకరికొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అని చెప్పి 13వ వచనం చెప్తున్నాడు. దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము, ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మన హృదయంలో ఉంచుకుంటామో, మన హృదయమైన మందసంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవునికి మనకు సంబంధం ఉండేటటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా ఇంకో వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:16లో కూడా మనడేలా దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనిచున్నాము, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఎవరైనా దేవుని యందు నిలిచి ఉన్నాడు, మరి దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అయితే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి ఆదమ హవ్వల విషయంలో పరిశీలన చేస్తే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించడంతో ఏమైపోయిందంటే దేవునితో సహవాసం చేసేటటువంటి పరిస్థితి, మరి దేవునితో మరి మాట్లాడేటటువంటి పరిస్థితి, దేవుని సన్నిధిలో ఉండేటటువంటి పరిస్థితిని, దేవుని కుమారత్వాన్ని కోల్పోయినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా మళ్ళీ దేవుడు మరి వాళ్ళను మళ్ళీ తన కుమారులుగా చేసుకోవాలని, దేవుడు మళ్ళీ తమతో సహవాసం చేయాలని, మళ్ళీ దేవుడు వారిలో ఉండాలని, మనలో ఉండాలని మళ్ళీ దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. పిల్లలు ఏంటి ఆ ప్రణాళిక అంటే దేవుడు మోషని ఎన్నుకున్నాడు. మోసకాలం వచ్చేసరికి అప్పుడు మోసకాలం వచ్చిన తర్వాత దేవుడు మోసని ఎన్నుకొని దేవుడు కొండ మీద మోసకు ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరి ఏంటంటే ఒక కొండ మీద చూపించిన మాదిరి ప్రకారము సాక్ష్యపు గుడారం ఏర్పాటు చేశారు. అందులో మందసం పెట్టి ఆ మందసంలో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు గల రాతి పలకలు ఉంచాడు. అంటే మందిరంలో మందసంలో ఏమున్నాయంటే దేవుని ఆజ్ఞ, మన హృదయం అనే మందసంలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ప్రియులారా ఈ విషయాన్ని పరిశుద్ధాత్మని బోధలో కూడా స్టెఫెన్ గారు చాలా అద్భుతంగా వివరించారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 44 నుంచి 47 వచనాలు మనం పరిశీలన చేస్తే అతడు అంటే దేవుడు ఎవరికి మోసకు చూపినటువంటి మాదిరి చొప్పున అతడు చూసిన మాదిరి చొప్పున అంటే మోసే చూసినటువంటి మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోసతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారం దేవుడు అతనికి చెప్తా ఉన్నాడు. మోసకు అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోసతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. ఏంటంటే సాక్ష్యపు గుడారము అరణ్యంలో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకున్న వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారి స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రియులారా ఇక్కడ మందిరంలో అంటే ఏమున్నది అంటే మందిరంలో అంటే దేవుని యొక్క మందసములో ఏముండాలంటే ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు ఉండాల్సినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇంకా దినవృత్తాంతము 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము మనం 6 నుంచి 14 వచనాల్లో మనం పరిశీలన చేసుకున్నా కానీ ఈ వచనాలు మీరు రాసుకోండి. ఏంటంటే 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 6 నుంచి 14 వచనాలు. కానీ ఇక్కడ మనము కొన్ని 13వ వచనం 14వ వచనం చూస్తే మనకి ఇక్కడ చాలా అద్భుతంగా అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయము మీరు 6 నుంచి 14 రాసుకోండి. నేను 13-14 వచనాలు చదువుతూ ఉన్నాను. అయితే వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును
పాఠకులను ఏకస్వరంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గానం చేయుచుండగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళంలతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘం చోట నిల్వలేకపోయిరి. మేఘం ఉన్న చోట నిల్వలేకపోయారు. అంటే ఇక్కడ ఏమైతా ఉందంటే దేవుని యొక్క మందిరం నిండుకొనగా, అంటే దేవుని యొక్క ఇక్కడ అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండెను, యెహోవా తేజస్సు దేవుని మందిరం నిండుకొనగా, అంటే ఈ మందిరంలో మందసం అనే ఆ మందసం ఉండాలి. అందులో దేవుని యొక్క ప్రత్యక్షత ఉండేటటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారు, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే, మరి అప్పుడేమో దేవుని యొక్క మరి మహిమ మందిరం మీద దిగి ఉండనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, దేవుడు హృదయాలలో నివసించాలి, తన మాట హృదయంలో ఉండాలి అని దేవుడు మరి అనుకుంటున్నాడు. మన విషయంలో మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు అంటే హస్తకృతములైనటువంటి ఆలయాల్లో ఉండాలనుకోవట్లేదు, కానీ మన హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. మన హృదయమే దేవుని నివాస స్థలము, మన హృదయమే దేవుని విశ్రమ స్థానము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేసుకుంటే మన హృదయమే దేవుని దేవాలయం అని కూడా మనము మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 10 వర్షాలు మనం పరిశీలన చేస్తే, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితో నేను ఒక క్రొత్త నిబంధన చేయుదును అన్నాడు. ఎందుకు అంటే, నేను ఐగుప్తులో నుండి వారి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు, ఏలయనగా వారు నా నిబంధనల్లో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యం చేస్తానని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసేదను, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలైందరు. ఒకప్పుడేమో దేవుని యొక్క మహిమ మందిరంలో ఆ ప్రత్యక్ష గుడారంలో మందసం మీద వచ్చేటటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, వాళ్ళ మరి దేవుని నిబంధనల్లో పితరులు నిలవలేరు కాబట్టి ఏం చేస్తున్నాడని క్రొత్త నిబంధన చేస్తాను. ఈ క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు ఎక్కడ ఉంటాడట, మన హృదయంలో నివసిస్తాను, వారి హృదయంలో మీద రాస్తాను. నేను ఆజ్ఞలు రాశాను రాతి పలకల మీద, కానీ వాళ్ళు నా హృదయం మళ్ళీ తప్పిపోయారు కాబట్టి మళ్ళీ హృదయంల మీద రాస్తానని చెప్తున్నాడు. అంటే ఆదమవ్వల హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని అపవాది ఎత్తికెళ్తే దేవుడు మళ్ళీ ఎన్నో ప్రణాళికలు వేసి మోషేని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మరి మోషేని ఎన్నుకొని మోషేకు మరి దేవుని యొక్క మాటలు ఇచ్చాడు. ఆ మాటలను అనుసరించి జీవించాలని దేవుడు మరి కోరుకుంటే మరి దేవుడు వారితో ఉండేటటువంటి పరిస్థితి ఉందని మనం అక్కడ గమనించగలగాలి. అయితే ప్రియులారా, మరి నిజంగా దేవుడు మనలో ఉంటే మనము దేవుని దేవాలయం అవుతామా? దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయంలో ఉంటే దేవునికి విశ్రమ స్థానం మనమేనా? దేవుని ఆలయం మనమేనా? దేవుడు మనలో విశ్రమిస్తాడా లేదా అనేది మనం పరిశీలన చేస్తే, అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక మాట చెప్తా ఉన్నాడండి. ఏంటి ఆ మాట అని మనం పరిశీలన చేస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయం 19 నుంచి మనం 21 వర్షాలు మనం పరిశీలన చేస్తే, యేసు ఈ దేవాలయంను పడగొట్టుడు 3 దినంలో దాన్ని లేపుదని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరంలో కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదు అని అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పిను. అంటే ఎందుకు ఈ మాట చెప్పగలుగుతా ఉన్నాడు యేసుక్రీస్తు? తన శరీరం అనే దేవాలయము గురించి చెప్తున్నటువంటి మాటని మనకి ఎందుకు ఇక్కడ రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడు ఈ లోకంలో అంటే, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నేను తండ్రి మాటలే చెప్తా ఉన్నాను, తండ్రి నాకు ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని నేను చేస్తూ ఉన్నాను, నా అంతటా నేను ఏమి కూడా చేయట్లేదు అన్నాడు. ఎందుకు అంటే, దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు వారి హృదయంలో ఉన్నాయి కాబట్టి, యేసుక్రీస్తు వారు దేవుని పని జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి, మరి యేసుక్రీస్తు వారు దేవునికి ఆలయముగా ఉండేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. దేవుడు ఏదైతే పని అప్పచెప్పాడో మోషేకు ఆ పనిని మరి నమ్మకముగా జరిగించినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా 6వ వచనంలో క్రీస్తు గురించి కూడా చెప్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. కాబట్టి చూడండి, మన హృదయమే ఆయన ఇల్లు, మన హృదయమే దేవుని విశ్రమ స్థానం అని మనం మొట్టమొదటి ఇక్కడ గమనించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిగా మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎవరమాట? జీవము గల దేవుని ఆలయం మనము.
అందుకే దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరిత్తును. ఎక్కడ ఉంటాడట దేవుడు? ఆలయాల్లో కాదు, హృదయాలలో వారిలో ఉంటానంటున్నాడు ఇక్కడ. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన యందును, వారు నా ప్రజల యందురు. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేస్తే 18వ వచనంలో, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రి అయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందునని సర్వశక్తి గల దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉండాలి? మన వాక్యము దేవుడు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాడు? మనం జీవం గల దేవుని సంఘంలో ఉన్నామని మనకి ఇక్కడ కనబడతా ఉంది. కానీ అయితే ప్రియులారా, మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిగా మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలు. అంటే దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు, మన హృదయంలో ఉండి సంచరించాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇంకా మనం పరిశీలన చేసుకుంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20లో కూడా, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17లో కూడా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? మనమే దేవుని ఆలయము. ఎలా దేవుని ఆలయం అవుతాము అంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మన హృదయంలో ఉండాలి. అప్పుడే మనం దేవునికి ఆలయము, దేవుని విశ్రమ స్థానము, దేవుని ఇల్లు అయ్యేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ప్రియులారా, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఏంటిదంటే పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారని చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ చాలా అద్భుతంగా కనబడతా ఉన్నాయి. ప్రియులారా, చాలా జాగ్రత్త. ఇంకా మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాల్లో, ఎప్పుడు మనము దేవుని ఆలయం అవుతాము, ఎప్పుడు దేవునికి విశ్రమ స్థానంగా ఉంటాము, ఎప్పుడు మనము దేవుని ఇల్లుగా ఉంటాము అంటే, మనం ఏ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలని మొట్టమొదట మనం పరిశీలన చేసుకుంటే, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభురందు పరిశుద్ధమైన దేవాలయం ఆగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. మనం కూడా దేవునికి నివాస స్థలము అని ఇక్కడ మనం మొట్టమొదట గమనించుకోవాలి. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచు ఉన్నారు. సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా మనము దేవునికి మరి కట్టబడుతూ ఉన్నాము. ఆ ఆజ్ఞను అనుసరించడం ద్వారా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, పేతురు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం పరిశీలిస్తే, అపోస్తలుడైన పేతురు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. ఏంటి అట? ఎవరు దేవుని ఆలయం అంటున్నాడు ఇక్కడ? అంటే ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘము. ఈరోజు జీవం గల దేవుని సంఘమే దేవుని ఆలయం అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత అన్నది ప్రియులారా. అందుకే ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను, ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. సంఘంలో ఏముండాలంటే సత్యము ఉండాలి అని చెప్తున్నటువంటి మాటలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, నువ్వు సంఘాన్ని ఏడా కడతావు? ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుతో ఒక మాట చెప్తున్నాను. పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏ మాట అంటే, ఇది ఎక్కడ జరుగుతూ ఉందంటే, పిలుపుదైన కైసర ప్రాంతంకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకొంచున్నారని జనులు అడుగుతున్నప్పుడు, ఒకరు ఏలియానియో, మరొకరు ప్రవక్తలనియో, లేక ఇలా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒకరు యోహానని, బాప్తిసం ఇచ్చి యోహాననియో, ఏలియానియో, లేక ప్రవక్తలలో ఒకరనియో మరి యేసుక్రీస్తు గురించి జనులు అనుకొనిచున్నారని పేతురు చెప్తున్నాడు. అయితే పేతురు అడుగుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు పేతురుని అడుగుతూ ఉన్నాడు, అయితే మరి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు పేతురు అంటే, ఇక్కడ పేతురు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరి నువ్వు పేతురు అంటే చెప్పినప్పుడు అప్పుడు పేతురు ఏమన్నాడు అంటే, నువ్వు జీవము గల దేవుని కుమారుడవు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూసగలుగుతున్నాం. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మరియు నీవు పేతురువు,
ఈ బండ మీద నా సంఘము కట్టుదు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను అంట. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈ బండ అంటే దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడాలని చెప్తున్నటువంటి మాటలు కనబడుతున్నాయి. కాబట్టి అయితే ప్రియులారా, భూమి మీద దేవుని పరదేశి ఏది అంటే నేడు ఇది మనం పరిశీలన చేసుకున్నాం. అంటే అక్కడ చెప్పాడు కదా, జయించిన వాడిని దేవుని పరదేశిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలంలో భుజింపనిస్తున్నాడు. అంటే దేవుని పరదేశం అంటే ఏంటి అనేది మనం పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. దేవుని పరదేశం అంటే ఏంటి అని అంటే, నేడు ప్రియులారా భూమి మీద దేవుని పరదేశి ఏదంటే నేడు క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘము ఏదైతే ఉందో అదే దేవుని పరదేశు. ఆ పరదేశులోనే దేవుని పరదేశంలోనే ఈ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఈ జీవవృక్ష ఫలాలు అంటే ఏంటో ఇది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ మరి దేవుని పరదేశం అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం. దేవుని పరదేశం అంటే ఏంటి అంటే ప్రియులారా, ఏదైతే నేడు క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘం ఉందో అదే నేడు దేవుని పరదేశం అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. మరే ఈ జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న ఈ జీవవృక్ష ఫలాలు ఏంటి? మరి ఈ జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తున్నాడు కదా, ఏంటి ఈ జీవవృక్ష ఫలాలు అంటే ఇక్కడ రెండో పాయింట్, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తున్నాడు. చూద్దాం, మళ్ళీ వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటే దేవుని పరదేశం అంటే ఏంటి అంటే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘము. మరి జీవవృక్ష ఫలాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రియులారా, సంఘంలో ఏదైతే వాక్యము ప్రకటించబడుతుందో ఆ వాక్యమే జీవవృక్ష ఫలములు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, వాక్యం ప్రకటించడం ద్వారా ఒక ఆత్మ మరణంలో నుండి జీవంలోనికి దాటుతూ ఉంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యమే జీవవృక్ష ఫలములు అనేటటువంటి విషయాన్ని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మనం ఎలా కనబడిన వారము అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:21లో మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయబీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నారు. అంటే మీరు క్షయబీజం నుండి కాదు, మనం క్షయబీజం నుండి పుట్టినటువంటి వారం కాదు, కాగా శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారం. ఈ వాక్యం ఎక్కడ దొరుకుతా ఉంది మనకు? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరే, అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధలో ఈ మాటలు మనకు, ఈ జీవవృక్ష ఫలాలు మనకు ఉన్నాయి. ఇంకా మనం పరిశీలన చేసి వాక్యం ఏంటంటే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది, అదే పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. యాకోబు గారు రాసిన మొదటి పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం పరిశీలిస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటపడి మీ ఆత్మను రక్షించకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించండి. ఏంటి ఆత్మను రక్షించేది? ఏంటి మరణంలో నుండి జీవంలోనికి దాటించేది? ఏంటి ఈ జీవవృక్ష ఫలాలు? ఏ జీవవృక్ష ఫలాలు తింటే మన ఆత్మ రక్షించబడుతుంది? ఒకప్పుడేమో ఆదమవ్వలకు జీవవృక్ష ఫలాలేమో తోటలో ఉంచాడు, మరి ఇప్పుడు మనకు జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉంచాడు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే జీవవృక్ష ఫలాలు నేడు క్రీస్తును సంఘముగా, ఏదైతే నేడు క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘం ఉందో ఆ సంఘంలోనే జీవవృక్ష ఫలాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి పిల్లల లోపల నాటపడి మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అంటే సాత్వికంతో మనం అంగీకరించాలి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో కూడా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. అంటే దేవుని వాక్యం ఎలాంటిదట? సజీవం గలది. అంటే ఒక ఆత్మను నిత్య నరకం నుండి నిత్య జీవానికి నడిపించేది. అంటే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజిస్తుందని చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యంకు ఉన్నటువంటి శక్తి ఏంటి? అది సజీవమైనది, జీవం కలిగినది అని ఇక్కడ మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఈ వాక్యమే జీవవృక్ష ఫలములు అని మనం మొట్టమొదట గ్రహించాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనంలో మనం పరిశీలన చేస్తే, జీవ వాక్యం గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది కన్నులారా చూచితమో ఏది నిదానించి కనుగొంటమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవనం మేము చూసి ఆ జీవనం గురించి సాక్ష్యం ఇచ్చి దాన్ని మీకు తెలియపరచుచున్నాము అంటాడు. ఎవరు
ఇట్లా జీవవాక్యంను గూర్చినది ఆది నుండి ఏది వింటిమో, మేము ఏది కనులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకుచిచ్చునో అది మీకు తెలియజేయుచున్నాము. ఏంటంట, ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని మేము చూసి మీకు సాక్ష్యం ఇచ్చినాం. ఎవరు నిత్య జీవం అంటే క్రీస్తు గురించి చెప్తున్నటువంటి మాటలు, క్రీస్తులో మనకు నిత్య జీవము అని ఇక్కడ. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇంకా మనం పరిశీలిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అట్టి జనముల మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకంలో జ్యోతుల వలె కనపడుచున్నారు. ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఆత్మను రక్షించేది జీవం కలిగినటువంటి వాక్యము. ఏదైతే క్రీస్తు ముఖ్యమైన మూలరై అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఆత్మ యొక్క నియమంలో ఏముంది అని అంటే, ఈ వాక్యంలో ఏముంది అని అంటే ప్రియులారా, జీవవాక్యము ఇది ఆత్మలను రక్షించేది. అందుకే అట్టి జనముల మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించుచున్నాము. మనం ఆత్మల మరి జ్యోతుల వల్ల ప్రకాశించేటటువంటి పరిస్థితి. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 8:2లో కూడా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణంలో నియమం నుండి నన్ను విడిపించను, ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసిన. అంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అది ఎక్కడ ఉంది అంటే క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘంలోనే ఉంది. పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించను, ఎందుకంటే ధర్మశాస్త్రం చేయలేదు కాబట్టి మరి దేవుడు దాన్ని చేశాడు క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:3లో, అయితే రాతి పలకల మీద కానీ, ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలని చెప్తూ ఉన్నాడు దేవుడు అంటే, రాతి పలకల మీద కానీ శిరాతో కానీ రాయబడక మెత్తని హృదయంలోని పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. అంటే రాతి పలకల మీద ఉండే ఒకప్పుడు అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలట, హృదయంలో మెత్తనైన హృదయం మీద ఉండాలంటున్నాడు. అందుకే రాతి పలక మీద కానీ శిరాతో కొన్ని రాయబడక మెత్తని హృదయంలోని పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారు. ఆత్మల మీద మన హృదయంలో ఉండాలి ఈరోజు వాక్యం. ఇంకా మనం పరిశీలన చేస్తే పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనే మిమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మీయకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయుచున్నది. ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరే అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది. ఇందులో ఏముందంటే, ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించినాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింప. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరం కాదు అంట. అక్షరం అంటే ధర్మశాస్త్రం గురించి ఈరోజు చాలా బోధలు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి కాదు. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని మనం ప్రకటించడం ద్వారా జీవవృక్షాలను పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16లో కూడా, రక్షించబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వాక్యం యొక్క శక్తి ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఆత్మలను రక్షించేది. అదేవిధంగా మన వాక్యం ఎవరైతే వింటున్నారో రక్షించబడు వారికి, అందుకే ఇక్కడికి రక్షించువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని చెప్పి. ఎలా అంటే ఇక్కడ చెప్తున్నాడు, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఏదైతే దేవుని వాక్యం ప్రకటించబడతా ఉందో, ఏదైతే క్రీస్తు ముఖ్యమైన మూల అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము పరిస్థితులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఏదైతే ఉంది, ఈ వాక్యం ప్రకటిస్తుండగా ఎవరైతే నమ్ముతలేరో వారి యొక్క పరిస్థితి ఏమంటే, నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. ఎవరైతే వాక్యాన్ని గ్రహించి మరి ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో, వాక్యాన్ని విశ్వసిస్తారో, ఆ వాక్యం మరి ఎవరైతే క్రీస్తు సంఘంలో చేర్చబడతారో వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉన్నాయి మా మాటలు అని చెప్తున్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన పని ఏమిటంటే, ఈ జీవాన్ని గురించిన సువార్తను ప్రకటన చేయాలి, అనేక మందిని దేవుని పరదేశంలో చేర్చాలి, జీవవృక్ష ఫలాలను మనం భుజింపనివ్వాలని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఆ వాక్యమే విశ్వాసమైన మీలో కార్యసిద్ధి. అంటే మనలో కార్యసిద్ధి కలగజేసేది ఏంటి అంటే వాక్యము. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆ హేతువు చేతను మీరును దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వాళ్ళని అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచకాదు నిజంగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి. అంటే మనలో కార్యసిద్ధి కలగజేసేది ఏంటంటే, విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేసేది ఆ వాక్యమే. విశ్వాసులైన మీలో మనలో కార్యసిద్ధి కలగజేసేది అంటే ఆ వాక్యమే. విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది అంటే మనలో కార్యసిద్ధి కలగజేసేది వాక్యము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అపోస్తల కార్యంలో 13:48లో, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, వారు నిత్య జీవనకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. అంటే వాక్యము ఎప్పుడైతే విశ్వసిస్తారో
అప్పుడు ఏం జరుగుతుందంటే నిత్య జీవానికి పాత్రులయ్యేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవనముకు నిర్మింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరైతే దేవుని వాక్యం వింటారో వారే నిత్య జీవనానికి మరి యోగ్యులని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 18 నుంచి 21 వచనంలో మనం పరిశీలిస్తే పౌలు బర్నబగా ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి జీవం గూర్చి మాటలన్నీ ప్రజలతో చెప్పడని వారితో అని. అంటే జీవంను గూర్చినటువంటి మాటలన్నీ ప్రజలతో చెప్పాలి. ఏ జీవము వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయానికి వెళ్ళి బోధించి ఉండరు. జీవం గూర్చినటువంటి మాట, ఆత్మను రక్షించేటటువంటి మాటలు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూల అపోస్తల ప్రవక్త వేసిన పునాది. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఆత్మ యొక్క నియమం, ఇది ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 శిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనంగానే రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. శిలువను గురించినటువంటి వార్తలో ఏముంది? ఈరోజు ఏ వార్త చెప్పాలో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆత్మ రక్షించబడాలంటే ఏ వార్త చెప్పాలో కూడా, ఏ వాక్యము ప్రకటించాలో కూడా తెలియనటువంటి అమాయక బోధకులు ఉన్నారు ఈరోజు ఇంకా అనేక మంది. ఏమంటున్నాడు ఇక్కడ? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఈరోజు దేవుని శక్తి దేనిలో ఉందంటే సిలువను గూర్చినటువంటి వార్తలో. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు ప్రకటించడం ద్వారా ఒక ఆత్మ రక్షించబడతా ఉంది. ఒక పాపి మరణంలో నుండి జీవంలోనికి దాటుతూ ఉన్నాడు. ఇదే అర్థం కాక ఏం ప్రకటిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు అనేక మంది. రోమిలకు రాసిన పత్రిక 1:16 మనం పరిశీలన చేస్తే సువార్తను గురించి నేను సిగ్గుపడవడానికి కాను, ఏలైనగా నాము ప్రతివానికి మొదట యూదునికి గ్రీక్ దేశస్ని కూడా రక్షణ కలగజేయడం కదా దేవుని శక్తి. సువార్తలో ఏముందంటే దేవుని శక్తి ఉంది, నీ ఆత్మను రక్షించే శక్తి. ఈ శక్తి గల వాక్యాన్ని మరి గ్రహిస్తూ ఉన్నావా లేదని మొట్టమొదట గ్రహించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1:17 మనం పరిశీలన చేస్తే, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసములుగా జీవించడానికి రాయబడిన ప్రకారం విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందు? వాక్యమందు దేవుని నీతి బయలుపరచబడతా ఉంది. ఏంటి ఆ వాక్యము అనేది గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడ యోహాను సువార్త 5:39-40 మనం పరిశీలన చేస్తే, లేఖనం లేదు యేసుక్రీస్తు చెప్తున్నాడు, లేఖనం లేదు మీకు నిత్యజీవం కలదని తలంచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి, అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు. క్రీస్తు ఆ రోజే ముందే చెప్పాడు, లేఖనంలో మీకు నిత్యజీవం కలదని వాళ్ళకి తెలుసు, ధర్మశాస్త్రం అందు రాయబడి ఉంది, కానీ వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారంటే లేదు. అందుకే చెప్తున్నాడు యేసుక్రీస్తు, లేఖనం లేదు మీకు నిత్యజీవం కలదని తలంచి వాటిని పరిశోధించుతున్నారు. ఇంకేం చేస్తున్నారట వీళ్ళు? మామూలు కాదు, పరిశోధిస్తూ ఉన్నారు. కానీ అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నామని వీరు అర్థం చేసుకోవట్లేక, క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాయని అర్థం చేసుకోవట్లేక, అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు, నా యొద్దకు రావట్లేదు మీకు జీవం కలుగునట్లు అని చెప్పి. కాబట్టి పిల్లలు ఈరోజు కూడా సత్యవాక్యాన్ని ప్రకటిస్తే అనేక మంది దురద చెవులు ఉన్నాయి, వినట్లేదు, వాక్యాన్ని ప్రకటించుకోవట్లేదు. ఏంటి ఈరోజు ఆత్మను రక్షించే వాక్యం? ఏది? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు. ఒకప్పుడు మరి జీవవృక్ష ఫలాలు అంటే మన కంటికి కనబడేది, ఇప్పుడు దేవుని వాక్యము. ఇది మనం మొట్టమొదటి గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇక్కడ చూద్దాం చూడండి, ఇంకా యోహాను సువార్త 6:63 యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్తున్న ఈ మాటలు ఆత్మీయ జీవంనై ఉన్నవి కానీ అంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి, ఆత్మ బ్రతికింపబడాలి వాక్యం ద్వారా. నువ్వు ప్రకటించే వాక్యము ఒక ఆత్మను నిత్య జీవమునికి అంటే నిత్య నరకంలో నుండి నిత్య జీవానికి మరి వెళ్ళేదిగా ఉండాలి. నీ వాక్యం విన్నవారికి జీవార్థమైనటువంటి జీవపు సువాసనగా రావాలి. మరి ఏ వాసన వస్తుంది ఈరోజు? మొట్టమొదట పరిశీలన చేసుకోండి. యోహాను సువార్త 6:67-68 కూడా, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని విన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్యజీవ మాటలు గలవాడవు. యేసుక్రీస్తు ఎవరట? నిత్య జీవపు మాటలు. ఎవరి ఆ మాటలు? తండ్రి మాటలు చెప్తా ఉన్నాడు. ఆ మాటలు ఏమన్నా నిలిచి ఉంటే నిత్య జీవానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. చూడండి ప్రియులారా, అవే మాటలు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25 దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే నిత్య జీవం అనుగ్రహిస్తానన్నది ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. దేవుడు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు ప్రియులారా. ఆ వాగ్దానం మనం గ్రహించాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:10-12 ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసను, ఈ జీవం ఆయన కుమారుని అందున్నది. ఎవరి అందున్నది? ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు
జీవం లేనివాడు. మరి ఈరోజు దేవుని కుమారుని, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని అంగీకరిస్తున్నావా లేదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? దేవుని కుమారుని నామందు విశ్వాసం నుంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను అంటాడు. ఇంకా యోహాను సువార్త మనం 7:13లో కూడా, క్షమించండి, యోహాను సువార్త 7:3లో కూడా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. యేసుక్రీస్తుని ఏమని ఎరగాలే తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఎవరు కుమారుడా అని ఎరుగుతున్నారు? మరియ కుమారుడా, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా? ఏం ప్రకటిస్తూ ఉన్నారు? ఆలోచన చేసుకోండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. తండ్రిగా ఎరగాలి, కుమారునిగా గుర్తించాలి. అయితే ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉన్నాయంటే సంఘంలో అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఏదైతే ఉందో అదే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు. ఏది దేవుని పరదేశు? క్రీస్తు సంఘము. అంటే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘము. అంటే ఈ సంఘంకు ఏది ఆధారము, ఏ వాక్యం అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ. ఇది ఎవరైతే సంఘంలో ఉంటారో వారు దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజించేటటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, పౌలు బర్నబా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. దేని గురించి అని చూసాం అపోస్తల కార్యములు 13:46లో. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనేరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే త్రోసివేస్తారో అప్పుడు నిత్య జీవానికి వారి అపాత్రులుగా ఎంచుకునేటటువంటి పరిస్థితి. ఏది నిత్య జీవానికి తీసుకెళ్లేటటువంటి వాక్యము? అదే చెప్పాను, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన. ఎక్కడ ఉంది ఈ బోధ బైబిల్ గ్రంథంలో? అపోస్తుల కార్యముల నుండి యూదా పత్రిక వరకు. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అపోస్తల కార్యంలో 18వ అధ్యాయము 5-6 వచనంలో కూడా, సిలేయు తిమోతి మాస్తేనీయుకు వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడై యేసుక్రీస్తుని యూదులకు దృఢసాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాది దూషించినప్పుడు అతడు తన వస్త్రం దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఎదురాడి దూషించారట పౌలును. అప్పుడు ఏమంటున్నాడు? వారి వస్త్రపు చెంగులు దులుపుకొని మీ నాశనంకు మీరే ఉత్తరవాదులు. ఈరోజు దేవునికి యేసుక్రీస్తు ఎవరి కుమారుడని నమ్ముతా ఉన్నారు? మరియ కుమారుడని నమ్ముతా ఉన్నావా? దావీదు కుమారుడని నమ్ముతా ఉన్నావా? లేక దేవుని కుమారుడని నమ్ముతా ఉన్నావా? మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అవుతా ఉన్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. యోహానుగా రాసిన మొదటి పత్రిక 5:1లో, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్న వాణిని ప్రేమించును. చూడండి ఎంత అద్భుతం అండి. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసే క్రీస్తుని, యేసే దేవుని కుమారుడని, యేసే అభిషక్తుడు దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి. అందుకే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాణిని ప్రేమించునని మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి పిల్లలు. కాబట్టి ఎవరు యేసుక్రీస్తు? ఏది జీవవృక్ష ఫలాలు? వాక్యాన్ని ఉన్నట్టుగా గ్రహించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:4లో, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారు అందరట. ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ అంటే దేవుని అక్షయ బీజం నుండి, దేవుని వాక్య మూలంగా పుట్టిన వారందరూ ఏం చేస్తారంటే ఆ లోకంను జయించినటువంటి పరిస్థితి అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి పిల్లరా, ఏది దేవుని పరదేశం అంటే క్రీస్తు సంఘమే దేవుని పరదేశం. ఏవి జీవవృక్ష ఫలాలు అంటే వాక్యమే. ఏ వాక్యము? క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము. ఎవరైతే ఈ వాక్యాన్ని ప్రకటిస్తారో అపోస్తుల కార్యం నుండి యూదా పత్రిక వరకు ఇది జీవవృక్ష ఫలాలు, దేవుని పరదేశు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. కాబట్టి జీవవృక్ష ఫలాలు మనం భుజింపాలంటే మరి ఏం చేయాలి? దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు మనం భుజించాలి అంటే మరి మనం ఏం చేయాలి ఈ లోకంలో? అంటే ఏం చేయాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలో కూడా తెలియనటువంటి అమాయకులు ఈరోజు అనేక మంది ఉన్నారు ప్రియులారా. చూడండి లేఖనం ఏం చెప్తా ఉందంటే, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు. ఏంటంటే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు మనం పరిశీలన చేస్తే, దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు మనం భుజింపాలి అని అంటే ఇగో ఈ వాక్యం మీద మనల్ని మనం కట్టుకోవాలి. అప్పుడు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు మనం భుజిస్తాం. ఏంటి అంటే
పేతురు అపొస్తలుల కార్యములు 2:38-42 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మూర్ఖులాగు ఈ తరం వారికి వేరై రక్షణ పొందునని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచి యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, ఏంటి ఇది రోజు దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను భుజించాలంటే ఏ నామములో బాప్తిసం తీసుకోవాలి అంటే ఇక్కడ పేతురు గారు చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ బోధలు ప్రకటన చేస్తూ ఉన్నాడు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. ఆత్మ తిరిగి బ్రతికించబడుతుంది. ఏదైతే దేవుడు నిత్య జీవం అనుగ్రహిస్తాననేది దేవుడు తానే మనకు చేసినటువంటి వాగ్దానము, ఆ వాగ్దానాన్ని పొందుకున్న అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము అంటే నిత్య జీవమును పొందుకునేటటువంటి వరాన్ని మనం పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఈరోజు దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు నువ్వు భుజించాలి అని అంటే నీ విశ్వాసం నీవు దేని మీద కట్టుకోవాలి, ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలి, ఏ వాక్యాన్ని అనుసరించి జీవించాలి అనేది మొట్టమొదట నిన్ను నీవే పరిశీలన చేసుకో పిల్లరా. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ముగించుకుందాం. ఎందుకు అనంటే ఈ జీవవృక్ష ఫలాలు నేడు ఎక్కడ ఉన్నాయి? ఈ జీవవృక్ష ఫలాలు మనం భుజించాలంటే మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకము అని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితే ఆ జీవవృక్ష ఫలాలని మనం భుజిస్తూ ఉన్నాం. దేని ద్వారా అంటే వాక్యం ద్వారా. కాబట్టి ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే లేఖనాన్ని చూసాం కదా, పేతురు ఏమంటుండే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందురు అన్నప్పుడు అతని వాక్యం అంగీకరించిన వారు ఆ రోజు ఇంచుమించు 3,000 మంది మరి చేర్చారు. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిన ఆ దిన మంది ఇంచుమించు ఎంతమంది అన్నారా? 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి వాక్యాన్ని అంగీకరించారు. మొట్టమొదటి మరి దేవుని రాజ్యం విస్తరించబడింది. ప్రియులారా ఆలోచన చేయండి, ఏ నామంలో మనం బాప్తిసం తీసుకోవాలి, ఏది దేవుని పరదేశం, ఏవి జీవవృక్ష ఫలాలు. ప్రకటన గ్రంథము ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును. ప్రకటన గ్రంథం 2:7 ఏవి ఆ జీవవృక్ష ఫలాలు? క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘము. ఏవి ఆ పరదేశం అంటే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘము. ఏవి జీవవృక్ష ఫలాలు అని అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ. ఈ బోధను ఎవరైతే అనుసరించి జీవిస్తారో వారు దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజిస్తారు. ఈ బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం ఎక్కడ ఉంది అంటే అపోస్తలుల కార్యం నుండి యూదా పత్రిక వరకు మనము సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, మనం జీవవృక్ష ఫలాలు తినాలి అని అంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే అప్పుడు మనం జీవవృక్ష ఫలాలు తింటున్నట్టే. దేవుని పరదేశం ఏది ఇప్పుడు అని అంటే ప్రియుల భూమి మీద అంటే ఏది అని అంటే క్రీస్తు సంఘమే మరి దేవుని పరదేశం. మరి జీవవృక్ష ఫలాలు ఏవి అని అంటే వాక్యమే. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము, ఇదే జీవవృక్ష ఫలాలు. మరి వాటిని భుజిస్తూ ఉన్నావా? ఈ జీవవృక్ష ఫలాలు భుజించాలంటే నువ్వు తీసుకున్నటువంటి బాప్తిసం సరైనది ఉండాలి. ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలంటే ఇంతకుముందే మనం చూసాం అపోస్తలుల కార్యంలో 2:38-42 మనం చూసాము. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరం మీరు పొందుతారు. దేవుడు ఏదైతే ఆత్మను గురించినటువంటి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మనం పొందుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని మాత్రం గ్రహించండి. కాబట్టి ప్రియులారా మరి సత్యాన్ని గ్రహించి సత్యానికి లోబడి మీ ఆత్మను రక్షించుకునే విధంగా దేవుడు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. సహోదరులారా మేము చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మన అందరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. మేము మాట్లాడిన ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడతా ఉన్నాయి. యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహరన్, అదేవిధంగా BW అకాడమీ అని మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు వినవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలు భాగస్సులు కాగలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయం నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలు భాగస్సులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.